ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీరు రాక అవస్థలు పడుతున్న రోగులు, నిర్లక్ష్యం, నీడలో అధికారులు. నంద్యాలలో ఈవీఎంలపై పోలింగ్ అధికారులకు అవగాహన కల్పిస్తున్న తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి. నంద్యాల పట్టణంలో రోడ్డుపై పారిశుద్ధ్యం అధ్వానం, అధికారుల నిర్లక్ష్యం కారణం. సభలు సమావేశాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాస్. జిల్లాలో తాగునీటి సమస్యకు ప్రభుత్వం నిధులు విడుదల చేసి పరిష్కరించాలి, సిపిఐ డిమాండ్. బనగానపల్లిలో ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో ఎగువ అహోబిలంలో 12వ రోజు జ్వాలా నరసింహస్వామికి గరుడోత్సవం. నంద్యాలకు 28న సీఎం జగన్మోహన్ రెడ్డి రాక, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు జిల్లా ఎస్పీ. నంద్యాల సర్వజన ఆసుపత్రిలో మంచినీటి కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఆసుపత్రి అవసరాలకు రోజుకు 2 లక్షల లీటర్ల నీరు అవసరంగా కాగా బోర్ల ద్వారా ప్రస్తుతం 40,000 లీటర్లు తోడుతుంది. అలాగే మరో 30,000 లీటర్ల నీరు కొనుగోలు చేస్తున్నారు. వైద్యాలయంలో ప్రతిరోజు 1,200కు పైగా ఓపీ నమోదవుతుంది. 350 మంది వార్డుల్లో చికిత్స పొందుతూ ఉంటారు. నీటి కొరత కారణంగా వార్డులోని మరుగుదొడ్లు మూసివేశారు. ఫలితంగా రోగులు, వారి సహాయకులు అవస్థలు పడుతున్నారు. దాతలు ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రం 3 నెలల కిందట పాడైపోయింది. సీసాలో నీరు తెచ్చుకుంటున్న మాత్రమే సరఫరా అవుతుంది. రోగుల సహాయకుల మరమ్మతులు చేయించలేదు. ఇక ఫలితంగా త్రాగునీరు కూడా అందుబాటులో లేదు. ఆసుపత్రిలో నీటి సౌకర్యం రోజులో 1 పూట మాత్రమే ఉంటుంది. రాత్రి నీరుంటే పగలు ఉండడం లేదు. పగటి పూట ఆపరేషన్ థియేటర్, ల్యాబ్లలో నీరు అవసరం కావడంతో రాత్రిలు పంపింగ్ చేసి ఉదయం నుంచి వదులుతున్నారు. నీటి కొరత కారణంగా మరుగుదొడ్లను సరఫరా చేయడం లేదు. మరుగుదొడ్లకు వెళ్లాలంటే నీరు లేకపోవడం, బెడ్ నుంచి 10 లీటర్లు తెచ్చుకోవడం జరుగుతుంది. మొత్తం మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో, నీరు రాకపోవడంతో, దుర్వాసన రావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా తాగునీటి కోసం లీటర్ 15 రూపాయలు లెక్క కొనుక్కుని దాహార్తి తీర్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి సమస్య లేకుండా చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపరీతంగా బయట నుండి నీళ్లు తెచ్చుకునే రావడం లేవటరు.
నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నది ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ వాటర్ కొరతతో ఈరోజు విపరీతంగా బయట నుండి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇన్ని నీళ్లు తాగడం నేనే గుక్కడు నీళ్లు లేదు పరిస్థితి. బాత్రూంలో కూడా శానిటైజర్ ఇబ్బంది పడుతున్నారు. వర్కర్లకు నీళ్లు లేక బాత్రూంలో లెట్రిన్లలో గలీజులై పూర్తిగా ఎటువంటి నీళ్ళని మాత్రం లేదు. మరి అధికారులు నిమ్మకు నీరెట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ పైన మీరు ఇమీడియట్గా ఈ అధికారులు స్పందించి గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతున్న నీళ్ళ కొరతను వెంటనే తీర్చాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా పిలుపునిస్తాను, ప్రజానీకాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు పిలిపిస్తానని చెప్పేసి ఈ విధంగా తెలియజేశారు. ఈరోజు ఈ కాలువలు కూడా గలీజులై ఇట్లా ఏ విధంగా వాసన ఉందో చూడండి. ఏ వర్క్ వచ్చిన పేషెంట్లు వాళ్ళ ఆరోగ్యం కోసం వచ్చే ఒకటిపై ఇంకొకటి రోగము ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి కూడా డ్రైనేజ్ కాలువలు క్లీన్ చేసి ఇక్కడ పరిశుభ్రత పెట్టి విధంగా నీరు కొరత లేకుండా చేసి కనుక గవర్నమెంట్ అధికారులు స్పందించి వెంటనే దీనిపై చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నంద్యాలలో ఈవీఎంలపై పోలింగ్ అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి. నంద్యాల పట్టణంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై సెక్టార్ అధికారులు, పీఓలు, ఏపీఓలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి. స్థానిక నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఈవీఎంలపై ఎన్నికల సిబ్బందికి నిర్వహించిన శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరగడానికి సెక్టార్ అధికారులు, పీఓలు, ఏపీఓల పాత్ర కీలకమన్నారు. ఈవీఎంలు, వీవీప్యాడ్లు, హ్యాండ్ బుక్ పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. బ్యాలెట్ యూనిట్ల, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను పోలింగ్ కేంద్రంలో అమర్చడం, మాక్ పోలింగ్ నిర్వహణ, హ్యాండ్ బుక్ లో అంశాలు తెలిసి ఉండాలన్నారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లలో సమస్యలు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. పోలింగ్ రోజున సంబంధిత అధికారులు స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎం, వీవీప్యాట్లను, కంట్రోల్ యూనిట్లకు పోలింగ్ అధికారులకు అందజేయాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారు మరియు నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గారి, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సెక్టరల్ ఆఫీసర్స్కి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఈవీఎంస్ పైన వాళ్ళ కమిషనింగ్ ఎలా చేయాలి, అంటే వాళ్ళ పిఎస్లు అలాట్ చేసిన తర్వాత ఈవీఎంస్ని వాటికి ఎలా సీల్ చేయాలి, ఎలా కమిషనింగ్ చేయాలి అనే దానిపైన హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్. అంటే వాళ్ళకే ఈవీఎంస్ ఇచ్చేసి ఇంతకుముందే మనకు ఈవీఎంస్ని ట్రైనింగ్ కోసం ఇచ్చి ఉన్నారు. ఈ నంద్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది వీటి కోసము సపరేట్గా ఆర్డీఓ ఆఫీస్లో. వీటిని తీసుకొని వచ్చి ఇక్కడ ట్రైనింగ్ వీళ్ళతోనే ఈవీఎంస్ని ఎలా
వర్క్ చేస్తున్నాం అనేది చూపించడంతో పాటు సీలింగ్ కూడా డమ్మీ సీల్స్ను పెట్టించేసి సీలింగ్ కూడా నేర్పించడం జరిగింది. అలాగే ఇది 3 సెషన్స్లో ఈరోజు జరుపుతున్నాము. మొదటి సెషన్ ఇప్పుడు కంప్లీట్ అయింది. అలాగే ఒక్కొక్క 10 మందిగా సెషన్ ఏర్పాటు చేసి 3 సెషన్లలో మొత్తం ట్రైనింగ్ని కంప్లీట్ చేయడం జరిగింది. టోటల్ 30 మంది సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళకి తోడుగా అసిస్టెంట్స్ని, విలేజ్ సర్వేయర్ని ఇలా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కలుపుతూ ఒక బ్యాచ్ చేసి అందరికి కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ట్రైనింగ్లో చాలా నేర్చుకున్నారు. సీలింగ్ ఎలా చేయాలనేది, కమిషనింగ్ ఎలా చేయాలనేది అని తెలియజేయడం జరిగింది. నంద్యాల పట్టణంలోని మెయిన్ రోడ్డుపై పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. ఇళ్లలో సేకరించిన చెత్తా చెదారాన్ని పారిశుద్ధ్య కార్మికులు తీసుకొచ్చి మెయిన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎస్బీఐ కాలనీ, ఎన్జీఓస్ కాలనీ, ఆర్యవేశ కాలనీ పరిధిలోని సాయినగర్ కాలనీలో ఇళ్ల వద్ద సేకరించిన చెత్తా చెదారాన్ని పారిశుద్ధ్య కార్మికులు తీసుకొచ్చి మెయిన్ రోడ్ పక్కనే వేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు కూడా అక్కడే చెత్తను వేస్తున్నారు. ఇది చెత్త కుళ్ళి దుర్వాసన వస్తుంది. ఇక్కడ చెత్తా చెదారాన్ని తొలగించాలని పట్టణ వాసులు కోరుతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ తదితర ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు పేర్కొన్నారు. కలెక్టర్ ఛాంబర్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఓట్ల లెక్కింపు కేంద్రాల నిర్ణయంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ ఏ పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘ నియమ నిబంధనల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులు చేపట్టాలనుకున్న ఎన్నికల ప్రచార కార్యకలాపాలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ తదితర ప్రచార కార్యక్రమాలన్నింటికీ ముందస్తు అనుమతులు పొందాలన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలకు సంబంధించి ఎస్విఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలను గుర్తించామని, రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించి ఆమోదం కొరకు ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు సమర్పిస్తామని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. నంద్యాల జిల్లాలో 29 మండలాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా నెలకొని ఉందని, ప్రభుత్వమే నిధుల విడుదల చేసి తాగునీటి బోర్లను రిపేర్ చేసేందుకు మంచినీటి సమస్య లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వ అధికారులు చొరవ చూపి పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ప్రకృతిన్, సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్, సిపిఐ సీనియర్ నాయకులు సంజీవులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్లో నాతో పాటు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ప్రకృతిన్ గారు, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ గారు, సిపిఐ సీనియర్ నాయకులు సంజీవులు గారు ప్రెస్ మీట్లో పాల్గొంటూ ఉన్నారు. నంద్యాల జిల్లాలో ఈరోజు వేసవి మార్చి పూర్తి అవుతూ ఉంటే కనీసం తాగడానికి గ్రామాల్లో మంచినీటి పరిస్థితి ఉంది. లేదంటే మంచినీటి చాలా దుర్భరమైన పరిస్థితి, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు మున్సిపల్ టౌన్లలో కూడా చాలా అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు స్వయంగా ఈ నంద్యాల జిల్లాకి ప్రాతినిధ్యం వహించేటువంటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గోర్కల్ రిజర్వాయర్ నుంచి పైలట్ ప్రాజెక్టుగా మెగా కన్స్ట్రక్షన్ కంపెనీతో మొత్తం నీళ్ళన్నీ కూడా ఎన్నికల నాటికి ఇస్తానని చెప్పేసి ఆయన దాన్ని ప్రారంభించాడు. కానీ ఈరోజు ఆయన సొంత గ్రామం మున్సిపాలిటీగా ఉన్నటువంటి వేదంచెర్లకే ఈరోజు తాగడానికి నీళ్ళు లేక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిన్ననే జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు గారు అధికారులతో, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన స్వయంగా చెప్పడం 18 మండలాల్లో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది, తాగునీటి సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు సర్పంచులు గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళ సంఘం సర్పంచులకు చెందినటువంటి నిధులను కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలవంతంగా తీసుకున్నాడు. వాళ్ళకి ఎలాంటి నిధులు లేవు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు నంద్యాల జిల్లాలకు వస్తున్నాడు. కనీసం అపధర్మ ముఖ్యమంత్రిగానైనా ఎన్నికలు కోరినప్పటికీ కనీస అవసరాలైన తాగడానికి మంచినీళ్ళకి నిధులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అనేక గ్రామాల్లో
ఈరోజు మహిళలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు ఎన్నికల్లో అధికారులు పూర్తిగా బిజీగా ఉన్నామని చెప్పేసి ప్రజల ప్రధానంగా సమస్య అయినటువంటి మంచినీటి సమస్యని ఈరోజు అధికారులు పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందుకోసమే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము ఎన్నికల విధులను పక్కకు పెట్టమని చెప్పడం లేదు. అంతకన్నా కూడా ప్రజల సౌకర్యం కోసం పరిపాలన ఉన్నది. ఆ పరిపాలనలో కనీసం అవసరమైనటువంటి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వని చెప్పేసి మేము అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నాం. యుద్ధ ప్రాతిపదికన ఈరోజు పంచాయతీ కార్యదర్శులు సచివాలయాలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా పాడుపడినటువంటి బోర్లను రిపేర్ చేయించాలి, మోటార్లు పోయింటే మోటార్లను రిపేర్ చేయించాలి. వీటన్నిటిపైన కూడా తాగడానికి అవసరమైనటువంటి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిబిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికంతా కూడా ప్రజల ఈ 4-5 సంవత్సరాల పాటు ప్రతి గ్రామానికి నీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు శ్రీశైలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సాగునీరు తాగునీరు అందించే నందికొట్కూరు ప్రాంతంలోనే ఈరోజు తాగడానికి నీళ్ళు ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే అధికారులు ఎన్నికల్లో ఉన్నటువంటి బిజీని పూచి చూపించి ప్రజలు ఎవరు కూడా ప్రశ్నించకూడదు. అధికారులు 30 యాక్ట్ అమల్లో ఉందని ఒకవైపు పోలీసులు ఇదంతా కూడా ప్రజలు కనీసం బయట రాలేకపోతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే దీన్ని ఖచ్చితంగా తాగునీటి అవసరాన్ని తీర్చాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవసరమైతే మేము రిప్రజెంటేషన్ కూడా చేసి జిల్లా ఉన్నతాధికారులు కూడా దృష్టికి తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన మెగాస్టార్ చిరంజీవి కుమారుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బనగానపల్లె పట్టణంలోని స్థానిక కాలేజీ గ్రౌండ్ నందు అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రసాద్ మరియు అభిమానులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలతో పాల్గొనడంతో ముందుంటారని అన్నారు. రక్తహీనతతో బాధపడే గర్భిణీ స్త్రీల కోసం, అలాగే తలాసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తం కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనుక ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, కాసిం, యుగంధ, పృథ్వీ, అజిత్ రెడ్డి, స్టాలిన్, రవి, మహేష్, శంకర్ మరియు రామ్ చరణ్ అభిమానులు పాల్గొన్నారు. మనకేలా గ్లోబల్ స్టార్ హ్యాపీ బర్త్డే జై రామ్ చరణ్, జై రామ్ చరణ్. ఈరోజు బనగానపల్లి పట్టణంలో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో స్థానిక రామ్ చరణ్ అభిమాని ప్రసాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అత్యధికంగా నియోజకవర్గంలోని మెగా అభిమానులు తరలి వచ్చారు. ఈరోజు ఇది చూస్తుంటే మాకు పండగ వాతావరణంలాగా అనిపిస్తుంది. ఎంతో మంది యువకులకు రక్తదానం ముందుకు చేయడం అనేది చూస్తే చాలా ఆనందం వేస్తుంది. రక్తదానం చేయడం అనేది ఇంకొక ప్రాణాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ముందు కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా, అలాగే జనసేన పార్టీ నాయకుడిగా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాము. జై మెగా ఫ్యామిలీ, జై మెగా ఫ్యామిలీ. ఈరోజు మాకు ఒక పండుగ వాతావరణం లాంటిది. ఈరోజు మా అన్నయ్య రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా బనగానపల్లె కాలేజీ గ్రౌండ్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మెగా ఫ్యామిలీలో ఏ హీరో పుట్టినరోజైనా ఇలాగే ఘనంగా చేసుకుంటాం. జై మెగా ఫ్యామిలీ.
అందరికీ నమస్కారం. నేడు మన బనాంపల్లి నియోజకవర్గంలో రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఆయన ప్రధాన అభిమాని అయిన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన బనాంపల్లి పట్టణ కేంద్రంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాదు, మన రామ్ చరణ్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ త్రిపుర సినిమాతో గ్లోబల్ స్థాయికి ఎదిగి మన తెలుగువారి సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న రామ్ చరణ్ గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రక్తదాన శిబిరం అన్ఎక్స్పెక్టెడ్గా బాగా చేసినారు ప్రసాద్ అన్న. దీనికి ఇంత మంచి యువత వచ్చి సహాయం చేస్తారని అనుకోలేదు. మెగా ఫ్యామిలీకి ఒక మంచి గుర్తింపు తెచ్చి రామ్ చరణ్ గారు ఆస్కార్ అవార్డు గెలవడం చాలా హర్షణీయక విషయం. ఈ విషయం గురించి మన యువతలో చాలా ఆయన గురించి, ఆయన భావోద్వేగాల గురించి, ఆయన తండ్రి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకునే వాళ్ళు మంచిగా వచ్చి రక్తదానం చేస్తున్నారు. అదేవిధంగా యువతలో మంచి మార్పు కోరడంతో వాళ్ళ బాబాయ్ పార్టీని కూడా అదేవిధంగా ముందు తీసుకోవాలని కోరుకుంటూ జై మెగా ఫ్యామిలీ, జై. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎగువ అహోబిలంలో 12వ రోజు జ్వాలా నరసింహస్వామికి గరుడోత్సవం నిర్వహించారు. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 25వ తేదీన ముగిశాయి. అయితే స్వామి వారి గరుడోత్సవం ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవలపై భక్తులకు దర్శనమిచ్చారు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద స్వామికి అవభృత తీర్థవారి చక్ర స్నాన కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా ప్రహ్లాద వరద స్వామికి ఉత్సవం, ద్వాదశ దానం, పుష్పయాగం, గరుడోత్సవ కార్యక్రమాలను వేద పండితులు చేపట్టారు. అనంతరం దిగువ అహోబిలం బుధవారం నుంచి 3 రోజుల పాటు ప్రహ్లాద వరద స్వామికి తెప్పోత్సవ కార్యక్రమాన్ని వేద పండితులు చేపట్టారు. అన్నమంత్రం కాదా మితి రామానుజ వరందాతారు శ్రీ కృష్ణ సుమాంగరే మురారే ఈ అక్క బ్రహ్మదయ అన్నారు.
Gracias.
அவன் பொண்ணு போனிப்போம் அப்புறம் வந்தாவிட்டு எல்லாருக்கும் சொல்லிடு ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల 28వ తేదీన నంద్యాల జిల్లాలో పర్యటించిన సందర్భంగా ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కొన్ని డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది. వెంకటేశ్వరాపురం నుండి వచ్చే వాహనాల టౌన్ లోకి అనుమతించబడవు. వాటికి హైవే మీదుగా డైవర్షన్ చేయడం జరిగింది. వై జంక్షన్, చామకాలువ నుంచి ఫ్లైఓవర్ మీదుగా బొమ్మల సత్రం, క్రాంతినగర్ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను ఎస్పీజీ హై స్కూల్ రైల్వే స్టేషన్ మీదుగా డైవర్షన్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రి మీటింగ్ కు వచ్చే వాహనాలు పార్కింగ్ చేసుకోవాల్సిన ప్రదేశాల వివరాలు, ఆళ్లగడ్డ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి మీటింగ్ కు వచ్చే వాహనాలు ప్రజలకు బొమ్మల సత్రం వద్ద దింపి ఎస్పీవై రెడ్డి కళాశాల దాటిన తర్వాత కుందు రివర్ పక్కన గల పార్కింగ్ స్థలంలో వాహనాలను వాకింగ్ చేసుకోవాలని తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీరు రాక అవస్థలు పడుతున్న రోగులు, నిర్లక్ష్యం, నీడలో అధికారులు. నంద్యాలలో ఈవీఎంలపై పోలింగ్ అధికారులకు అవగాహన కల్పిస్తున్న తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి. నంద్యాల పట్టణంలో రోడ్డుపై పారిశుద్ధ్యం అధ్వానం, అధికారుల నిర్లక్ష్యం కారణం. సభలు సమావేశాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాస్. జిల్లాలో తాగునీటి సమస్యకు ప్రభుత్వ నిధులు విడుదల చేసి పరిష్కరించాలి, సిపిఐ డిమాండ్. బనగానపల్లిలో ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో ఎగువ అహోబిలంలో 12వ రోజు జ్వాలా నరసింహస్వామికి గరుడోత్సవం. నంద్యాలకు 28న సీఎం జగన్మోహన్ రెడ్డి రాక, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు జిల్లా ఎస్పీ. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.